డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు దిగింది వైసీపీ. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నారు. సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో డిఎస్సీపై విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో సీట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. మెరిట్ లిస్ట్ ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖలో నిరసనలు కొనసాగుతున్న తీరును చూస్తున్నాం. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. గుంటూరులో వైసీపీ నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్పోర్ట్స్ కోటాలో 400కు పైగా జాబ్లు కూటమి పార్టీలకు అనుకూలంగా ఉండే వారికి అమ్ముకున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్లో ఉన్నాడంట. నవీన్ అనే అతను అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందనేది ఒక ప్రశ్న. పోనీ మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వాల. బండారం బయటపడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చివాట్లు పెట్టింది. ఏంటిది అంటున్నా. ఇది అవకతవక కాదా చెప్పాలి ముఖ్యమంత్రి గారు. సరే, ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం లే, అంతా మన లోకేష్ బాబు గారు చూస్తున్నాడు అంటే లోకేష్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో గొంతు చించుకుని మాట్లాడుతూ ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సీ నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? 16,000 పోస్టులుంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరు? మన లోకేష్ గారి నాయకత్వంలో ఒక మనిషిని పెట్టి అసలు ఆటలంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 421 మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చే టైంలో ఏం చేశారు? ఒక్కొక్కడికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వసూలు చేశారు. వసూలు చేసి అన్నీ కూడా మన లోకేష్ గారికి ఇచ్చారు. ఇది దుర్మార్గమైన పని. మెగా డిఎస్సీలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లవ్-క్యాష్లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. దీని మీద విచారణ జరపమని డిమాండ్ చేస్తున్నాం. విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సహా వైసీపీ ప్రజాప్రతినిధులు నిరసనలో పాల్గొన్నారు. మెగా డిఎస్సీ అంటూ దగా డిఎస్సీ నిర్వహించారని వెల్లంపల్లి ఆరోపించారు. సిబిఐ విచారణ జరిపించాలి, లేదంటే కనుక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం వినట్లేదు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. ఈరోజు మెగా డిఎస్సీ అని చెప్పని పెద్ద ఎత్తున ఆర్భాటం చేశారు. అన్నీ మోసాలే, అన్నీ అరాచకాలే. ఏదైతే స్పోర్ట్స్ కోటా అని చెప్పని అర్హత లేని వాళ్ళందరికీ కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చి ఈ యొక్క డిఎస్సీ సీట్లు కొనుక్కుంటున్నారో స్పోర్ట్స్ కోటా అని చెప్పని ఒక అవినీతికి తెరతీయడం జరిగింది. హైకోర్టు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టి మెరిట్ అనేది కాకుండా ఎవరైతే మన కూటమి ప్రభుత్వాలకి దగ్గరగా ఉంటారో, ఎవరైతే కూటమి ప్రభుత్వంలో నాయకులకి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యాచరణ చేయడం చాలా బాధాకరం. ఎప్పుడైనా కానీ పారదర్శకతగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా. విశాఖలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు నిరసనలో పాల్గొన్నారు. డిఎస్సీలో అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, పేపర్ లీకేజ్ అయ్యింది అని ఎన్నో అనుమానాలు జరుగుతూ ఉండే పరిస్థితి. స్పోర్ట్స్ కోటాలో తీసుకుంటే 420 పోస్టులు ఎటువంటి ఎగ్జామ్ కూడా పెట్టకుండా భర్తీ చేయడం జరిగింది. గతంలో 2012లో వచ్చిన జీవో ప్రకారం 2% స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వాలి, అందులో 29 రకాల గేమ్స్కి ఇది వర్తిస్తుంది అని చెప్పి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏప్రిల్లో ఒక జీవో, ఏప్రిల్ 19న 2025న ఒక జీవో రిలీజ్ చేశారు. అందులో ఇంకో 35 స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేసేసి మొత్తం 36
స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేసి టోటల్గా 65 గేమ్స్కి ఆడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అర్హత ఉండేట్టుగా చేయడం జరిగింది. దాని ద్వారా విపరీతమైన స్కామ్ని వీళ్ళు చేపట్టిన పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ కూడా యోగాసనాలు కూడా ఒక గేమ్ అంట. అందులో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు వాళ్ళకు ఒక జాబ్. అంటే ఇందులో ఎంత పారదర్శకత లోపించింది అనేది ఈ విషయంలోనే స్పష్టమవుతూ ఉండే పరిస్థితి. మళ్ళీ ఆ జీవోని రద్దు చేసి ఈ 420 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వీటినేమో మళ్ళీ ఎగ్జామ్ పెడతారంట. ఎందుకు ఇన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంది అంటే అక్కడ అవినీతి జరిగింది కాబట్టి ఇన్ని సంఘటనలు, ఇన్ని మార్పులు చేర్పులు మీరు చేస్తూ ఉన్నారు.